ప్రియతములకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ వేదాంత పంచదశి తృప్తిదీప ప్రకరణం. సాంకుశా విషయీ తృప్తి ఇయం తృప్తి నిరంకుశో కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తమిత్యేవ తృప్యతి. సాంకుశా విషయీ తృప్తి చెప్తున్నారు. ఇంతకుముందు మనకి దశమస్తమశ్రీలో 7 తరగతులు చూపెట్టారు. ఆ 7 తరగతుల్లో చివరిది ఏమిటి అంటే గుర్తుందా? తృప్తి. 7 తరగతి ఏమే ఒకటి 7 కదయ్యా దశమస్తమశ్రీల 7. ఒకటి ఏమిటి? వెళ్ళడం. వెళ్ళిపోతుంది తంట. ఒకటి ఎలక్ట్రిసిటీ చిన్న కొట్టాడు. మొత్తం అన్నీ అక్కడ ఉన్నాయి. మొత్తం 7 కదా. 7 ఏంటి అవి చెప్పు. 7 ఉన్నాయి. ఒకటి ఏంటి మనకి వీళ్ళలో ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఏడవడం ప్రారంభించారు కదా, అక్కడైతే ప్రారంభం స్టార్ట్ ఏమంటారు. ఏడవడానికి కారణం ఏమిటి? అది అర్థమైందా? ఆ తర్వాత తీసుకోండి ఒకటి చదువువా. సరిపోయి అదే అనుసంధదేవ. అక్కడికి అనుసంధత్ ఏవ అనుసంధదేవ అక్కడికి అది అయం అన్నమాట. అక్కడ వెళ్ళి తీసుకోవాలి. అయం ఇదం తృప్యతి నిత్యశః. అది అంటే ఏంటి? ఇతడు తన కృతకృత్యాన్ని ఏదైతే చేశాడో సంసారుల కంటే తనకు కల ఉత్కర్షమును తలంచి ఈ జీవన్ముక్తుడు సంభసించుచున్నాడు. అయిందా? అంటే అదేంటి ఉత్కర్ష అనేది? ఉత్కర్ష ఎప్పుడు వచ్చింది? జీవన్ముక్త స్థితికి వచ్చిన తర్వాత ఇది ఉత్కర్ష వచ్చింది. అంతే. అంతవరకు అందులో ఉన్నప్పుడు కూడా వాడికి తృప్తే పాడా. వీడికి 10,000 కోట్లు అంటే వాడు ఇంక 10,000 కోట్లు ప్రయత్నం చేస్తున్నా వాడికి తృప్తి ఎక్కడ ఉంది? ఈ స్థితికి వచ్చిన తర్వాత దాని యొక్క ఏమి యథార్థాన్ని తెలుసుకున్నాడు కాబట్టి ఇది దాని ఏంది ఆయనకి లేకపోయింది. దాని యథార్థాన్ని తెలుసుకుంటూ దీని యథార్థం తెలుసుకున్నాడు. అది అశాస్త్రం తెలుసుకున్నాడు, ఇది శాస్త్రం తెలుసుకున్నాడు. దీని శ్రవణమానాదుల ద్వారాగా దీని ఏం చూపెడుకున్నాడు కాబట్టి అతను కొత్త కొత్తది అయినాడు. అందుచేత దుఃఖినో జ్ఞా సంసరంతు కామం పుత్రాద్యపేక్షయాం పరమానంద పూర్ణోహం సంసరామి కిమిక్షయా. ఇప్పుడు ఆ విషయాల్ని తీసుకొస్తున్నారు. ఇక ఒకటి తీసుకొచ్చి ఈ విధంగా నేను గొప్పవాడినయ్యా. ఆ గొప్పవాడిని అంటే ఆత్మతత్వజ్ఞానిని సంతోషం ఉందో అవన్నీ ఇప్పుడు ఏదేది మనం చదువుతూ ఉంటుండే, ఏదేది ఉంటుండే, ఏదేది చేస్తున్నది గొప్పలు అనుకుంటున్నామో అవన్నీ ఖండించేస్తున్నాడు. ఇప్పుడు ఒక 5-10 శ్లోకాల్లో మొత్తాన్ని అంతన్నా పూర్తిగా. ఇంతకుముందేమో చిరాభాష తత్వాలన్నీ ఖండించుకొచ్చేసినాడు. ఇప్పుడు ఇక ఇందులో ఉన్నటువంటి తరతమ భేదాలన్నీ ఖండించేస్తున్నాడు. ఎలా అంటే ఇప్పుడు అంటున్నారు ఒక స్థితికి వచ్చాడు. ఇప్పుడు జీవన్ముక్తులు అయ్యారు. ఈ స్థితికి రాకముందు ఇంతకుముందు తాను ఎంత చేసినా సరే చెయ్యాలనే కూర్చో రాత్రి పగలు చేసినా అంతే కదా. మరి ఈ వాసన లేకపోతే రిటైర్ అయిపోతే ఇంటి దగ్గర కూర్చోబుద్ధి చేస్తుందా చెప్పు? ఇంక కూర్చొని చేయాలనే తాపత్రయం. ఇంకో కూర్చొని చేయాలని తాపత్రయం. ఎందుకు మరి? ఈ స్థితిలో కొంచెం అనుభవం ఉన్నాడు, ఇంకో కూర్చోని పోడు రిటైర్ అయిపోయినాక. అందుకనే రిటైర్ అవ్వకముందే ఈ స్థితి కోసం ప్రయత్నం చేయమని చెప్తాను నేను ఉపన్యాసాలు కూడా ఎక్కడన్నా. నేను రిటైర్ అయిపోయిన తర్వాత వస్తానంటే లాభం లేదు, అప్పుడు నీ దిక్కు దోచదు ముక్కు దోచదు. ముందు ఇప్పటి నుంచి 1/2 గంట 1/2 గంట చేస్తే నీకు తెలుస్తుంది. అది ఇప్పుడైతే నేను స్థితికి వచ్చినాడో అటువంటి స్థితి వాడు ఇప్పుడు ఏం చెప్తాడు?
ఏదైతే ఇంతవరకు సకామం ఉంది కాబట్టి ఈ పుత్రాలను గూర్చి వారిని గూర్చి వీరిని గూర్చి ఎంత చర్చ చేసి కష్టపడ్డాను. ఇక ఇదంతా కూడా ఇంకా మళ్ళీ నా పని నాకు అయింది కాబట్టి నా పని నేను చేసుకుని నిష్కాముడుగా బ్రహ్మానంద స్వరూపాన్ని అనుభవిస్తూ ఉన్నాను. ఇక నేనెందుకు చేయాలి, నాకు చేయవలసిన పని లేదు. చేయని విషయం ఉందో నాకు చేయవలసిన పని లేదు. ఆ లెక్క ఇప్పుడు ఏదైనా ఒక లిమిట్ ప్రారంభంలో చేయవలసిన యోగం ఉంటే అలా తప్పదు, నేను కూర్చున్నా అవదు. కానీ వీడి భావము నేను దేనికైతే ఎంతమంది చేశానో చేసేసిన, ఇప్పుడు నేను చేసిన శ్రవణం మనం నిధిధ్యాసంతో నాకు చాలు, ఇంకా నేను అదంతా నాకేం కోరిక లేదు, నాకేం పాడలేదు, నేను చేసిన పని లేదు, ఇక లేదు చేయాలా అని అంటున్నారు. అలాగనే ఇక ఇహలోకంలో పరలోక ప్రథమ యజ్ఞాలు చేయ వారి కన్నా తనకు ఉత్కర్షణ ఇప్పుడు చెప్తున్నారు. ఇహలోకంలో అయిపోయింది ఆ విషయాన్ని, అందు శ్లోకం ఇచ్చిన 3 కదా, ఆ 3 మళ్ళీ విడివిడిగిస్తున్నారు. ఇప్పుడు అనుతిష్టంతు కర్మాని పరలోక యాసనః సర్వలోకాత్మక కస్మాదనుతిష్ఠామి కిం కథం. ఇప్పుడు అంటున్నాడు, ఎవడైతే ఆ స్వర్గలోకం కావాలో, ఆ ఇంద్రభోగం అనుభవించాలో వారికి యజ్ఞాలు వాడు చేసుకొని, నాకెందుకు యజ్ఞం, నేను అన్ని ఆత్మావలోకనం చేస్తూ నేను ఏదో తత్వమత్యాది మహావాక్య శ్రవణం చేస్తూ ఉండి నేను ఇతోకి వెళ్తాను కాబట్టి నాకు యజ్ఞాలతో పని లేదు, అర్థమైందా, వారికి కావాలా అని చెప్పి ఆ లెక్కలన్నీ. ఇప్పుడు ఎందుకంటే ఈ అన్నిటికంటే ఈ ఆత్మానాత్మ విచారణ వైశిష్ట్యం అన్నటువంటి విషయాన్ని మనకు చక్కగా తెలియాలని, ఏమి దీనికంటే గొప్పది లేదని, అది ఏమి వేదేషు యజ్ఞేషు తపస్సు చేయగా దానేషత్వ ఫలం ప్రతిష్టం అత్యేత తస్వర విధం విదిత్వ యోగి పరం స్థానం ఉపేటి చార్చి భగవద్గీత చెప్పింది కదా 8వ అధ్యాయం లాస్ట్ శ్లోకంలో. వేదేషు యజ్ఞేషు 4 వేదాలు చదివితే ఏ పుణ్యమైతే వస్తుందో, రాష్ట్రీయాది అగ్నిష్టోమాది దర్శపూర్మాసాది అలాంటి రకరకాలైన యజ్ఞాలు చేస్తే ఏ ఫలితమైతే వస్తుందో, అలాగే మనం స్వార్థ మహాదానాలు చేస్తే ఏ ఫలితమైతే వస్తుందో, వేదేషు యజ్ఞ తపస్సులు ఇన్ని వ్రతాలు పుట్టి నుంచి చనిపోయిందాక ఏ వ్రతాలన్నీ చేస్తున్నా అవన్నీ తపస్సులు ఏ ఫలితం వస్తుందో అత్యేటి తస్వరం ఇదం విదిత్వా యోగి పరం స్థానం, జీవబ్రహ్మణోహం ఐక్యమైనటువంటి స్థితిని తెలుసుకున్నటువంటి యోగము, అంతఃకరణ సిద్ధిరూపంతో సిద్ధి అయినటువంటి ఏ యోగం అయితే ఉన్నదో అది ఈ 8 గంటల గొప్పదన్నాడు కదా, అందులో చెప్పేశాడు కదా. అంటే ఏమిటి, ఆత్మవైశిష్ట్యం కన్నా అన్యమైనది ఇంకోటి గొప్పది లేదు చెప్పేశాడు. అందుచేత స్వర్గాది లోకములు కోరి వారు యజ్ఞాదులను ఆచరించదు కాక సర్వాత్మకుండు నాకు యజ్ఞంతో పని ఉంది. తర్వాత చెప్పుతున్నాడు, ఇక మళ్ళీ దిగుతున్నాడు, అన్ని రంగాల్లో కొట్టేస్తున్నాడు. అన్నిటికన్నా ఇది పట్టుకున్నావు, దీనికంటే అవన్నీ నీకేమి ముందుకి తీసుకుపో అంటే ఆ స్థితికి వచ్చినాక అంతవరకు ఇవే మనకు గట్టి, అర్థమైందా? ఇవి ఎంతవరకు అంటే ఆ స్థితి మనకు కలిగిన తర్వాత ఇది. ఇప్పుడు కలెక్టర్ పోస్ట్ వచ్చిన తర్వాత చదువు రాకపోయినా పర్వాలేదు, ఇవన్నీ అంతవరకు కలెక్టర్ పోస్ట్ వస్తాయి. 5వ తరగతి చదివేసి నా కలెక్టర్ ఉద్యోగం కాగితం మీద వస్తేస్తాడు, ఎవడిస్తాడా అని చెప్తున్నాడు. వ్యాచక్షతాం తే శాస్త్రాని వేదాన్ అధ్యాపయంతు వా ఏ అత్రాధికారినో మేతు నాధికారో క్రియత్వత. వచ్చాడు ఇప్పుడు శాస్త్రాధ్యాయానికి వచ్చేసాడు. అయ్యా వేదాధ్యయనముడు ఎవరికి కావాలి చెప్పు, ఎవరికి కర్మకు అధికారం ఉందో వారికి వేదాధ్యయనం కావాలి. ఎవరు ఉపనయనం చేసుకున్నాడో, ఎవరికి ఇతరులు చేయించాలనుకుంటున్నాడో, ఎవరు తాను చేయాలనుకుంటున్నాడో వారికి వేదం చదువుకుంటాడు. నాకెందుకు నేను లోపట్నే సర్వసంగంగా పరిత్యాగం చేసేసినాడు, అర్థమైందా? విహితానం కర్మణం విధిన పరిత్యాగ సన్యాసం అన్నారు కదా. వాడు సన్యాసం తీసుకోకపోయినా జీవన్ముక్తి విచారణ చేసి ఏ విహిత కర్మలైతే ఉన్నాయో అవి నేను ఇక 2 విధాలు చేతితో విహిత కర్మలన్నీ మంత్రాలతో చెప్పి వదిలిపెట్టింది ఒక కర్మ, అది మళ్ళీ వాడు సన్యాసి. మరి సన్యాసి కాదా, లేకపోతే ఇప్పుడు మనస్తోనే వదులుకోమాసి సన్యాసి, అర్థమైందా? ఇది వేషం వేసుకున్నది ఏమిటో సంఘంలో, ఇది వేసుకొని అందరూ తిరగాలి సిగ్గుగాడ తిరుగువాడు. పనిపాటు వ్యాపారంలో ఉండి ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసాడు, ఈ వస్త్రం వేసుకొని ఓటుంటే వాడికి పక్కడికి వీడి పెరగలేదు, వాడు ఉంటాడు.
అందుకని ఆ వ్యవహారానికి ఇది అవసరం లే. కానీ మనకంటే వాడే సన్యాసి. ఇంకా ఈ సన్యాసి బట్టల కన్నా అర్థమైందా, వాడు ఇంకా సన్యాసి. వాడి కర్మ ఏదో ప్రారంభం చేస్తున్నది, వాడి కర్మ ఫలం కంటే లేదు. ఇప్పుడు ఈ సన్యాసి చేసుకుని ఎవరు ఇస్తాడో, ఏం చేస్తాడో, ఎక్కడ రూమ్ కట్టాలో, ఏ బాడీ కట్టాలో, ఈ ఆలోచన వాడిపోవడం. అర్థమైందా, వాడు 10 మందికి పోషిస్తాడు కానీ ఈ ఆలోచన వాడికొండే ఉండదు. అన్నిటికీ వాడే సన్యాసం చెప్తాను నేను. ఏది సిద్ధాంతం అంతే కదండి. వాడు హాయిగా కష్టపడుతున్నాడు, 10 మందికి ఇస్తున్నాడు. వీడు కూర్చోడు ఎందుకు, వీడికి ఎందుకు ఈ కర్మ మళ్ళీ. అర్థమైందా, అందుకోసం అది చెప్తున్నాడు. ఇక నాకు ఏమి ఆ వేదాధ్యయనాలు వాళ్ళు తీసుకాక, ఎందుకంటే కర్మకు అధికారం వాడు చేయాలి. ఒక కర్మ చేయించడానికి అధికారము, కర్మ చేయడానికి అధికారం. అధ్యయనం, అధ్యాపనం, యజనం, యాజనం, దానం, అదానం, ఇవన్నీ లక్షణాలు కదా. కాబట్టి ఇవి ఆ కర్మిష్టికి ఉండాలి. నాకెందుకు, నేను క్రియారహితుడు అంటే ఆ తత్వమస్య అది మహావాక్య శ్రవణంలోన ఏమున్నవాడిను. కాబట్టి నాకు అధికారం దాని లేదు, నాకు అధికారం లేదు అంటున్నాడు. అర్థమైంది కదా. ఆ విధంగా ఇప్పుడు చెప్తున్నాడు. మిగతాలకు వస్తున్నాయి కదా, భిక్ష గాని, హరణం గాని, స్నానం గాని, అనుష్ఠానం గాని, వీటిని ఇప్పుడు కొట్టి పాలిస్తున్నాడు అనమాట. నిద్రా భిక్షే స్నాన శౌచే నేచ్ఛామి న కరోమి చాం ద్రష్టారః చేతు కల్పయంతి కిమే స్యాద్ అన్య కల్పనాత్ అంటున్నాడు. ఇక నిద్ర ఉంది, భిక్షే. ఈ నిద్ర ఏమి ఎల్లప్పుడూ అందులోనే ఉంటాడు. అదికి ఎప్పుడు కాదు తెలివిస్తా అప్పుడు ఉంటుంటాడు, పూర్తూ ఉంటాడు. అంతేగాని ఇన్ని గంటలు నేను పడుకోవాలా, ఇన్ని గంటలకు చెయ్యాలా నియమం ఆయన అక్కర్లే. ఎందుకంటే ఈ నియమం మన వ్యాపారం చేసినటువంటి వాడు 5 గంటల రాత్రులలో జాగ్రత్త చేసి తెల్లవారు నిద్ర వచ్చే 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేస్తాడు. అర్థమైందా, ఇది నిద్ర ఉండాలి, ఒక నియమం ఉండాలి, ఒక పాడు ఉండాలి. అర్థమైందా. ఇది ఆయనకి ఏముంది, ఎప్పుడు రాత్రి తెలివచ్చిన కూర్చోడు ఎదుటి పడుకుంటాడు. ఆయన పగలు వేరు రాత్రి వేరు కాదు, మనకు పగలు వేరు రాత్రి వేరు. అర్థమైందా. అందుచేత నిద్ర. ఇక భిక్ష లేకపోతే తింటాడు, లేకపోతే నేనేది భిక్షకి వెళ్ళాలి నీమేమి లేదు. అర్థమైందా. స్నానం, ఇది మళ్ళీ ప్రమాదం, అందరూ దీన్ని పెట్టి అందరూ మానేస్తారు. అర్థమైందా. ఇక వారికి ఏమో లేవాలి, స్నానం చేయాలి, స్నానం చేసిన తర్వాతే జపమాలు పట్టుకోవాలని నీవు మరిలే. అర్థమైందా. జపం ఏం లేదు, బాగలేదు. అర్థమే, జపం లేదేమిలే. ఇంకేం జపం, ఎవరు పని చేస్తాడు, ఇంకేం జపం చేస్తాడు. అర్థమైందా. ఇంక జపం చేసేది ఇంకా ఎవరి కోసం జపం చేస్తాడు. అంటే ఇప్పుడు ఏంటంటే తన పేరు తాను రోజు జపం చేసుకుంటున్నాడు. నేను పంపాపతిని, అహం పంపాపతి, అహం పంపాపతి అన్నట్టే ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే తన పేరు తను గుర్తులేక ఇదే జపం. ఏమిటంటే నేను మన పేరు మీద మన నమ్మకంలే, మన పేరు మీద మనకే నమ్మకం నుంచి జపం చేయాల్సి వస్తుంది. మనం మనకి ఇంటి వాళ్ళు పెట్టే పేరు మీద నమ్మకం ఉంటుంది కానీ తత్వమే సరే విచారించే గురువు గారికి పెట్టే పేరు మీద నమ్మకం ఉండదు. ఈ పేరు ఇది పని కొద్దా గుడిపాటు ఈ పేరు. అందుకని ఈ జపం కూడా దేనికోసం చేస్తూ ఉండాలి. నేను నిత్యబుద్ధ శుద్ధ ముక్త స్వరూపుడును అన్నటువంటిది ఒక దృఢమైన మన పేరు ఎలాగ అలగ్గా చెప్తామా లేదా, మన పేరు అలగ్గా చెప్పేస్తున్నాం కదా. చెప్పలేని వల్ల మనం కూడా రోజు ఈ పేరుని 108 సార్లు మనం చేసుకుంటాం. చదవాలి. మన పేరు మనకి పుట్టినప్పుడు పెట్టిన పేరు మనం ఎవరైనా సకాలం చెప్పలేనప్పుడు ఏం చేయాలి, జపం చేసుకోవచ్చు. అలాగే ఎందుకు గుర్తు కోసం. అలాగనే తత్వమసి మహావాక్యం ద్వారా ఏదైతే అహం బ్రహ్మ సిద్ధమైందో అది మనకి సరైనటువంటి స్థితి లేనప్పుడు జపం తప్పదు. అది అందుకనయ్యా ఇక స్నాన శౌచి, నాకు స్నానం చేయాలని మేమి లేదు. నాకెందుకు స్నానం, అర్థమైందా. స్నానమును అలాగని మృతికా శౌచాధికం, అది ఆ స్థితిలో ఉన్నవాడు. ఇలా పూర్తిగా సబ్బు గిడి పెట్టి కడుక్కోవాలి. అర్థమైంది.
అది తన స్వరూపమే తను తిండి ఎందుకు తనే లేదు. అందుకని మనం అటు ఇటు పోయినా ఎండకి పోయినా చెదులని కొడుకుంటూ ఉండాలి. ఈ వాక్యం తీసుకొని మొత్తానికి అసలు పెడతారు కొంతమంది, అర్థమైంది వాళ్ళందరూ వీళ్ళందరూ. అందుకని మృతికా శౌచాధికమును అహం నేర్చాను, నేను కోరను అనిశాడు. కాబట్టి నేను స్వదేహ రక్షణార్థము గాని పాయింట్ ఒకటి, పరలోకం కొరకు కానీ దేనిని కోరట్లేదు, చేయటం లేదు. సూపర్లు అనుకున్నతో నాకేం కొనకొంతవను అంటే చూసేవాడు, వీడి సౌఖ్యం లేదు, వీడి స్థానం లేదు, వీడి పానం లేదు, వీడికి మట్టి ఉందా, స్నానం మాత్రమే వాడు అనుకున్న నాకేం వచ్చింది, నాకు ఆ ఇచ్చిలేదే. ఆ పరలోకాలు ఇవాళ ఇచ్చిలే, ఎవడో అనుకున్నాడు నేను వాడిపోయి నేను చేయాలా అంటాడు. అర్థమైందా? నాకది ఇచ్చిలే అంతే. నాకేమి ఇతరులు అనుకున్నా తనకు బాధలేమి దృష్టాంతపూర్వకంగా చెప్తున్నాడు. ఇప్పుడు ఇతరులు అనుకున్నా నీకు బాధ లేదా అంటే తన దృష్టాంతం వస్తుంది. ఎందుకు బాధ లేదంటే గుంజి పుంజాది దక్కేత నాణ్యారోపిత వన్నినా నాణ్యారోపిత సంసార ధర్మాలేవమహం భజే. ఒక కొంతమంది ఏం చేస్తారంటే ఈ గురుపు గింజలు ఉన్నాయి కదా, ఎర్రగా ఉంటాయి ఒక పక్క, ఈ గురుపు గింజలు అన్ని కలిసి పెద్ద రాసి వేస్తే అది దూరం నుంచి చూసేది ఎలా ఉంటుంది, ఇది అగ్గిలాగా ఉంటుంది అనమాట. పెద్ద రాసి వేస్తే అది ఉన్నది ఎర్ర కనపడుతుంటది, అది ఒక పెద్ద రాశిలో కనిపిస్తే ఎవరికైనా అబ్బో ఎంత అగ్గిరా అనుకుంటారు. అర్థమైందా? కానీ పరకల్పితముకు అసత్యం అగ్ని, ఆ యజ్ఞం దేన్ని కాల్చగలపదా? దేన్ని కాల్చారు. అటుని అజ్ఞానులు నన్ను సంసారిగా తలంచి మాత్రం నేను సంసారం నవ్వుదినా వాళ్ళు జీవన్ముక్తుడట. పొందుబోలు చేయడు, పాడు చేయడు, ఏది చేయడు, కూర్చుంటాడు, స్నానం లేదు, సంధ్య లేదు, అందరం లేదు, ఈయనే జన్ముక్తుడు అజ్ఞానులు ఒకడు అనుకున్నా ఏమి నేను మాత్రం మన సంసారనా అని అంటున్నాడు. అది ఆ స్థితిలో ఉన్నవాడి సంగతి చెబుతున్నాడు. ఎందుకంటే ఆ స్థితి వెళ్ళిపోయిన తర్వాత తన మీద తనది లేకుండా ఉండి అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చేయకపోతే ఏమైనా నష్టం వస్తాయని శంక మనకు కలిగితే అటువంటి స్థితిలో నీకు నష్టమేమి అదేనప్పుడు ఇవన్నీ చేసుకోవాలి. నేను టైం ప్రకారం నా భోజనం కావాలని కోరిక ఎప్పుడు ఉందో ఇవన్నీ చేయవలసిందే. టైం ప్రకారంగా భోజనం ఉండాలంటే ఇవన్నీ టైం ప్రకారం చేయవలసిందే. నీకు భోజనం మీద టైం లేకపోతే పోతే నీకు ఇవన్నీ అక్కర్లే. అది కదా, అర్థమైందా? అది చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకోటి తీసుకుంటాడు, మళ్ళీ ఒక్కొక్క దాన్ని ఖండించేస్తున్నాడు. శృణ్వంతు అజ్ఞాత తత్వాస్తి జానం కస్మాత్ శృణోమ్యహం. ఇవన్నీ మరి ఇప్పుడే పట్టుకోకండి, ఈ శ్లోకాలు ఉండేవే. మళ్ళీ మన్యంతాం సంశయ పన్న నమన్యేహమ సంశయ అంటున్నారు. ఏమంటున్నాడు ఇప్పుడు? శాస్త్రార్థ జ్ఞానం లేనివారు అంటే పరతత్వాన్ని తెలియని వారు ఆ ఉపనిషత్తులు, ఈ బ్రహ్మసూత్రాలు, ఆ వీరు చూడమని, ఆ పరోక్షానుభూతి, అర్థమైందా, ఈ వేదాన్ని పంచి వాళ్ళకి కర్మ, చదువుకోసిన కర్మ. ఆ పరతత్వాన్ని తెలియని వాళ్ళకి ఆ చదువుకోసిన కర్మ. నాకెందుకు ఈ కర్మ? ఇవన్నీ చిన్న పొరడేమో కూరేటప్పుడు ఎంత మూట పెట్టుకుని వెళ్ళేటప్పుడు నాకెందుకు ఈ మూటలు దండకు, ఎక్కడికి పెట్లు ఎందుకు, ఈ పాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఆ తేజీ మాట చెప్తున్నా. ఇప్పుడే నాకేమో పుస్తకాలు మొదలు భారీకండి, అర్థమైందా? కాబట్టి శాస్త్రార్థ జ్ఞానం లేనివారు అంటే ఏమిటి? పరతత్వాన్ని చక్కగా తెలుసుకున్నటువంటి వారికి ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మనం ఎవరికి శ్రవణం సంగతి చెప్పారు కదా, మనం ఎవరికి ఏదైనా సరే సంశయం ఉన్నవాడికి మరణం. శ్రవణం చెప్పింది సర్వం కల్విదం బ్రహ్మ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని చెప్పింది. ఇక వీరికి సందేహం వచ్చింది, ఏకమేవ అద్వితీయం అంటే ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్కటి ఉంటుంది, కానీ ఎన్ని శరీరంలో ఒకటి ఉన్నదని ఎవడైనా ఆ మాట నమ్మదగినదా అన్నటువంటిది, ఇది నమ్మరానిది, నమ్మదగినదా నమ్మరానిదా అన్నటువంటి సంశయం ఉన్న వారికి మరణం. కానీ నాకెందుకు నిశ్చయం అయిపోయింది, ఉన్నది ఒకటే, అది నేను నిశ్చయం అయిపోయింది కాబట్టి నాకు మరణంతో అయిందా?
ఏమైంది ఇక శ్రవణం చేసి పనిలే, మనం చేసి పనిలే. కాబట్టి అట్టి నాకు శ్రవణ మరణములు ఎప్పుడు అవసరం లేదు. అంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రోజు ఈ శ్రవణం చేయవలసిన పనికి వాడి మనస్సే రాదు. ఈ మరణం చేయని మనస్సే వాడికి రాదు. ఒకవేళ ఆ స్థితిలో శ్రవణ మరణాలు లేకపోతే మన గతి అవుతుందని భయం మాత్రం మనకే అక్కర్లేదు. అదే వాడు ఖండిస్తున్నాడు ఇప్పుడు. అది ఇక చెప్తున్నాడు ఇప్పుడు, విపర్యస్తో నిధిధ్యాసే కిం నిధిధ్యాసేత్ కిం ధ్యానమవిపర్యయాత్ దేహాత్మత్ విపర్యాసం నా కదాచిత్ భయాహమ్యహం. ఇప్పుడు చెప్పేసినాడు ఇది నిధిధ్యాస. నిధిధ్యాస ఎవరికి విపరీత బుద్ధి ఉందో వాడికి నిధిధ్యాస. ఆయన పోయినాడు ఎవరు? సుఖమహర్షి. సుఖమహర్షి జనకుల దగ్గర పోయినాడు. జనకుల దగ్గర పోయిన తర్వాత ఈయన చెప్పినాడు ఎవరు? వ్యాసుడు వారు. ఇది పట్టింది ఆయనకి? పట్టలే. అందుకే తన కొడుకు తను అందరికీ ప్రైవేట్ చెప్పిన తన కొడుకుని మాత్రం ఇంకో దగ్గర ప్రైవేట్ పెడుతుంటాడు చదువుకోవడానికి. ఎందుకు? పొరుగుంటి పొల్ల వచ్చాక ఆ ప్రకారంగా ఏమంటా ఇది అక్కడే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ గట్టి కొట్టలేడు తిట్టలేడు, కొడితే ఆయన మూడుకోండి ఇంట్లోనే నీకేం బుద్ధి ఉందా అని అడుగుతాడు. అందుకే ఈ గొడవ మనకి అక్కడికే పంపించేస్తాడు. వాడు రెండు కొట్టినా గొడవలే తిట్టిన. ఆ విధంగా ఇక ఈయన ఎంతసేపు చెప్పినా ఒకటే పాట. ఇక ఎందుకు ఈ గొడవలు పంపించేసినాడు. జనవరి దగ్గర పోమన్నాడు. జనవరి దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఇది కూర్చున్నాడు. ఆయన కూడా చెప్పేసినాడు. ఇదే చెప్పినాడా అంతటా ఏదైతే పరబ్రహ్మ తత్వం ఉన్నదో దానికి నీకంటే భిన్నమైంది ఇంకో చైతన్యం లేదు, సర్వం పరబ్రహ్మ స్వరూపం చెప్పేసరికి ఈ మొక్కలు మా నాన్నగారు కూడా చెప్పినారులే, ఇక్కడ ఏదో కొండ ఉంటుందని వచ్చినాను అన్నాడు. అయితే మాత్రం నీకు ఇంకా ఏమి నీకు ఉండాలి అంతా బ్రహ్మని చెప్తే ఇది నాకు టేప్ రికార్డులే కనబడుతుంది కానీ బ్రహ్మలాగా కనబడలేదు. ఇది మైకాలకు బ్రహ్మలాగా కనబడటంలే, ఇది కలజోరులకు బ్రహ్మలాగా కనబడలే. సరే ఇంక నీకు ఇది పోలేదు, విపరీతగ్రహమైనటువంటి విపర్యాసం నీకు పోలేదు కాబట్టి అర్థమైందా? ఇక నువ్వు ఏకాంతంగా వెళ్ళి ఒకే ఏ భావం మీద ఇచ్చి వచ్చావో ఆ భావం మీద ఉండిపోమన్నాడు అలా కొంతకాలం. ఇంకా ఆ భావంలో అంతటా ఉన్నట్టు పరమాత్మకి నేను భిన్నుడు కాను అన్నటువంటి ఒక నిశ్చయం మొత్తం అన్నింటిలో ఉన్న స్వరూపం ఏదో అది నేను అన్న ఒకటి నిధిధ్యాసలో ఉండమన్నాడు. కొన్నాళ్ళకి వచ్చేసింది. అటువంటి విపర్యస్త అంటే ఇక్కడ విపర్యస్తం అనేది రెండు విధాలు. ఒకటి ఆయనకి అక్కడ కలిగిన తర్వాత అది వచ్చింది. ఎందుకంటే ఆయనకి ఇక్కడ విపర్యస్తం అన్నారు. విపర్యస్తం అంటే దేహమే ఆత్మ అని భ్రమ చెందినట్టు వాడు భ్రమ తొలగుటకే ఆత్మధ్యానము పొందడు. అర్థమైంది? ఇక్కడ ధ్యానానికి ఇచ్చాడు కాబట్టి నిధిధ్యాసే ఒకటే ఇంచుమించు అనుకో. అందుకు ఏం చెప్పాడు? దేహమాత్మే భ్రమ చెందువాడు అట్టివాడి భ్రమ తొలగడానికి ఆత్మధ్యానం. ఇదే ధ్యానం ఆత్మధ్యానం అంటే దేహం నేను కాదు ఆత్మని నేను అనుకోండి. దాన్ని ఇచ్చేది ఉండిపోయి నిధిధ్యాస, ఇంకేమీ లేదు. నేను ఆత్మని ఇచ్చేది నిధిధ్యాస, నాకట్టి భ్రమ లేదు. అంటే ఇప్పుడు దేహమే ఆత్మని భ్రమ మనకు ఉందనుకోండి, అప్పుడు మనం తొలగడానికి ఏం చేయాలి? దేహము నేను కాదు సాక్షి ఆత్మని నేను అనుకోవాలి. ఆ ఆత్మను నేను అనుకున్నటువంటి ఆత్మ యందు ఇక ఎల్లప్పుడూ కూడా దేహము నేననే భ్రాంతి లేకుండా ఆత్మ నేను భావంలో ఉండడమే నిధిధ్యాస. ఆత్మ నేననే భావంలో స్థిరంగా ఉండడమే నిధిధ్యాస. అది కాబట్టి నాకు ఆ భావం ఉంది, మళ్ళీ నాకు ధ్యానం చేసే పని లేదన్నారు. శ్రవణము పని లేదు, మరణము పని లేదు, నిధిధ్యాస పని లేదు. ఈ సంగతి వాళ్ళేది ఈ శ్లోకం ఎవరు అవిజయ వాళ్ళు చెప్తుంటాడు ఆయన. శ్రవణం చేసి ఊరుకోమంటాడు. అసలు శ్రవణమే పని లేదని శ్రవణం ఇదిగా చెప్పచ్చు. ఇప్పుడు ఈ శ్లోకం పట్టుకెళ్ళి మన నిర్దేశాలు అక్కడ చెప్తున్నాడు ఆయన. కానీ శ్రవణం ఉండాలంటాడు. మరి శ్రవణం కూడా అక్కర్లేదని చెప్పినాడు. ఈ శ్లోకం తీసుకోవాలి అది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకా చెప్తున్నాడు. ఇంతవరకు వచ్చిందే ఒకరు కొట్టుకొచ్చేస్తున్నాడా? ఇంకా అహం మనుష్య ఇత్యాది వ్యవహారో వినాపి అముం విపర్యాసం చిరాభ్యస్త వాసనతో అవకల్పతే చెప్పేశాడు. ఇప్పుడు
జ్ఞానికి ఏమిటి? దేహాత్మ భ్రాంతి లేకపోయినా, జ్ఞానికి దేహాత్మ అంటే దేహమే నేనటువంటి భ్రాంతి లేకపోయినా, అజ్ఞాన దశ అందరూ అలవాటును బట్టి ఇంత పూర్వం తత్వజ్ఞానం కలగ పూర్వం అలవాటును బట్టి నేను మనుష్యుని అప్పుడప్పుడు వ్యవహరించను. నేను మనుష్యుని మరి ఈ వ్యవహారం ఎప్పుడు క్షమించిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. ప్రారుబ్ధ కర్మని క్షీణే వ్యవహారో నివర్తతే కర్మాక్షయేపి అసౌ నైవ శామ్యే ధ్యాన సహస్రత అని చెప్పేసారు. ఈ వ్యవహారము ఏమే నువ్వు ప్రారంభ కర్మ తీరనంత వరకు 1000 సార్లు అనుకున్నా నీకు ఇది బోధన్నాడు. నీకు ఈ వ్యవహారం అనేది ప్రారంభ కర్మ చేయనప్పుడే నేను మనుష్యును అని వ్యవహారం పోతాది. కానీ ఊరికా నువ్వు 1000 సార్లు ధ్యానం చేసినా నీకు నేను మనుష్యుని వ్యవహారం అది అసలు అభ్యాసం వచ్చేది జన్మల నుంచి వస్తుంది. రాని వచ్చిన అర్థం వచ్చింది మనకి. నేను జ్ఞాని ఒక నేను మనుషుని తప్పేమైపోయింది, తప్పు వెళ్ళిపోయిందా అంటే అది ఒకవేళ అటువంటిది నేను పరమాత్మ భావం ఉండాలి కదా. నాకు అప్పుడప్పుడు నేను మనిషిని నిలిపోస్తుంది. ఇది ఏదైనా నాకు పరమాత్మ వ్యవహారంలో కలియడానికి వద్దా అని మనకు ఉంటే నీకేం అడ్డు లేదు నాయన. నువ్వు 1000 సార్లు అనుకుని నీకు నష్టమే లేదు. నీకు లోపల నిత్యం అయిపోయింది సార్. ఇప్పుడు ఆవిడ పేరు పెట్టాడు ఇంటి దగ్గర. పేరు పెట్టాడు. ఏమి చెప్పినాడు? ఒక మంచి చంద్రశేఖర వర్మ శర్మ పెట్టాడు అనుకోండి పేరు. వీడిప్పుడు హరిశ్చంద్ర డ్రామా వేసినాడు. వ్యవహారంగా ఈ పేరు 2 సార్లు అనుకుంటూనే ఉంటుంటాడు. ఆ హరిశ్చంద్ర డ్రామాలు అన్ని రకరకాలు వచ్చేస్తుంది. ఎన్నిసార్లు అనుకుంటే ఏం పోయింది హరిశ్చంద్రయ్య అది వాటి వీళ్ళతో చెప్తూ ఉన్నారు. రాజుని చెప్పి వీడికి ఏమి నష్టము? ఈ లోపల ఒక పేరు ఉంది కదా. ఇది వ్యవహారం డ్రామా కోసం చెప్తాడు. ఏమంటే హరిశ్చంద్ర బాగున్నారా అంటాడు వాడు. నేను హరిశ్చంద్ర చాలా బాగున్నా అంటాడు. బాగున్నాడండి హరిశ్చంద్ర పోడా. వాడికి ఇది ఏమి నిశ్చయ విజ్ఞానం లోపల ఉంది. వ్యవహారం చేత వచ్చింది ఇది అంతే. నేను మనిషిని దాని తప్పేమి లేదు అంటున్నాడు. రామ ఉన్నంత ఉంటుంది. రామయ్య ఇంటికి పోతే హరిచంద్ర పడుతుంది. అర్థమైందా? రామయ్య ఇంటికి పోయేటంటే ఎవరు ఇప్పుడు హరిచంద్ర అన్నాడు ఏం మచ్చలేదేట్రా అలా అంటాడు. అందుకని ప్రారంభ కర్మని క్షీణే వ్యవహారం నివర్తతే కర్మాక్షయేతు అసౌ నైవ శామ్యేతు ధ్యాన సహస్రత అనేసినాడు. ఈ ధ్యానాలు చేసిన నీకు ఉపసింపద అనేసినాడు. విరళత్వం వ్యవక్రతే ఇష్టం చే ధ్యానమస్తుతే అబాధికాం వ్యవహితిం పశ్యంధ్యాయామ్యహం కుతః. సరే ఇప్పుడు ధ్యానం చేయని ఏమంటారు? ఆ ధ్యానం చేసినందుకు మన బాధ ఏమి లేదు. అది చేయకపోయినా బాధ లేదు. వ్యవహారం తగ్గవాళ్ళని కోరిక కలవారు ధ్యానం చేతులు కాక. అర్థమైందా? వ్యవహారం తగ్గవాళ్ళని కోరిక కలవారు ధ్యానం చేసుకుంటురు కాక. నాకు వ్యవహార బాధకము కాదు, నాకెంత ధ్యానం చేయాలా? అది వచ్చిందా? ఇప్పుడు కాదు, అందుకే మొదలే చెప్తున్నాయి. ఏదైతే ఉన్నాయో హై స్టేజ్ లో నడుస్తుంటే మొదలు అందులో 7 భూమికలు జీవుడు 7 భూమికలు అయినప్పుడు అందుకని ఇది ఒక తృప్తి వచ్చినంత 7వ స్టేజిలో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ తీసుకొస్తున్నాడు. ఆ నిరంకుశమైన ఆనందం ఉన్నటువంటి వారికి సాతిశయం దాటిపోయి ఆ పాయింట్ చెప్తున్నాడు. అది ఇంకేం లేదు. అదే అందుకు వ్యవహారం తగ్గని కోరిక గలవారు వాళ్ళు ధ్యానం చేతులు కాక నాకు వ్యవహారం పోడా వ్యవహారం పోడా కాదు నాకు ధ్యానంతో పడే అనగా వ్యవహారం లేక వ్యవహారము తన తత్వజ్ఞానమును బాధ్యంపదులు తత్వజ్ఞ నిశ్చయ. తత్వజ్ఞుడి యొక్క
చేస్తున్నాడికి వ్యవహారం ఏమి బాధ, వ్యవహారం ప్రారంభం వాటి సొంతమా. ఇప్పుడు మనం మనం అనుకునే పాయింట్ ఇది కదా, గుణ మార్చుకోవాలి అది ఇది ప్రాబ్లమ్స్ ఇది కదా, సరే కదా ఆ టైప్ అదే అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇప్పుడు? జ్ఞాని విక్షేప పరిహారం కొరకు సమాధి చేయక తీరదు కదా అని శంకర్ సమాధానం. అయ్యే జ్ఞాని విక్షేప పరిహారం కొరకు అర్థమైందా, వారి మళ్ళీ సమాధి చేయాలి కదా, విక్షేపం పోవాలంటే సమాధిలో ఉండాలి కదా అని శంకర్ అంటున్నాడు. విక్షేపో నాస్తి యస్మాన్ వేన సమాధి తతో మమ విక్షేపో వా సమాధిర్వా మనసస్యాద్విధ వికారిణ అన్నాడు. అయ్యా నేను చిద్రూపుణ్ణు, నాకు మాత్రం విక్షేపం లేదు, ఇంక నాకెందుకు సమాధి, అర్థమైందా? దేవుడు చిద్రూపుణ్ణు చిరాత్మను, ఇక నాకు విక్షేపం లేదు, ఇక నాకు సమాధి ఎందుకు అంటున్నాడు. నాకు సమాధితో పని లేదు. మరి సమాధి ఎవరికి అంటావా ఏమిటి? విక్షేపం కానీ సమాధి కానీ వికారవంతమైన మనస్సుకి కానీ నిర్వికారం నాకెందుకు ఇదంతా అంటున్నాడు. ఇవన్నీ సూక్ష్మ విషయాలు. అది సరే, సమాధి ఫలము అనుభవమును సంపాదింపవలదా? అది సమాధి ఫలమును అనుభవాన్ని సంపాదించాలా వద్దా అని శంకరికి సమాధానం చెప్తుంది. నిత్యానుభవ రూపస్య కోవామి అనుభవ ప్రసకు కృతంకృత్యం అక్కలాగా ఇచ్చినాడు. కృతంకృత్యం ప్రాపణీయం ప్రాప్తమిత్యేవ నిత్య. అయ్యా అనుభవం సంపాదించాలి అంటే ఎప్పుడో ఒకసారి ఏదో జరిగితే అనుభవం సంపాదించాలి. దీని నిత్య అనులోనే ఉండి మునుగుతూ తేలుతూ ఉన్నాడు. అర్థమైందా? ఇంకా అనుభవం సంపాదించి దానికి అనుభవం సంపాదించేది దానికోసం అనేది సమాధి. నేను నిత్యానుభవం చూపుణ్ణు, నాకు సంపాదింపదగిన అనుభవం ఏదిగా లేదు. ఇదంటే సమాధి అనుభవం సంపాదించాలి అంటే సమాధి అనుభవం సంపాదింపాలి కదా. సమాజం యొక్క అనుభవాన్ని ఒకటి సంపాదింపాలి కదా. ఇప్పుడు ఇదే కదా వాళ్ళందరూ చేస్తున్నది. నీకేమో అది పెట్టాను ఇది పెట్టాను, నువ్వు ఆ ధ్యానం కూర్చున్నావు, నీకు ఇంకా కలగలేదా అని తినేస్తున్నాను. మనందరూ పడిపోయి ఆల్పెట్టి మనల్ని మోసం చేస్తున్నారు. నీకు ఎన్నాళ్ళు అయిపోయింది, నీకు అది కనబడలేదా, నీకు ఇది కనబడలేదా, నీకు సమాధి అనుభవే ఏమి కనబడలేదా అని ఒకటి గోల. ఇది 60 ఏళ్ళు పెట్టి పెద్ద పెద్ద దోషం తీసుకున్నా వాళ్ళ దగ్గర ఫెయిల్ అయిపోతున్నా. వచ్చింది గోడ ఇచ్చి నాకు ఇంకేం కలలేదే, మా గురువు గారు ఇచ్చింది ఇంకా నాకు ఇంత ఏం కలలేదండి. నీకేం ఆయనకేం జరిగిందే, నీకు ఎదిగితే ఏం లాభం, అర్థమైందా? అవన్నీ మామూలుగా వస్తూ ఉంటుంటే అవన్నీ చెప్తాడు. ఒకసారి నీకు ఆ శబ్దం వస్తుంది, ఒకసారి ఈ శబ్దం వస్తుంది, ఒక ఆ రంగు వస్తుంది, ఒకసారి ఈ రంగు వస్తుంది. ఈ రంగులు అన్ని అన్నాలు ఉంటాయి. వర్షం వచ్చేటప్పుడు హరివులు ఓడిస్తారు, వెళ్ళకుంటే పాడేది 6 రోజులు గోసమే వంట ఉంటుంది. ఏమంట ఈ రంగులు అంతే. నీకు ఏదో సూక్ష్మ స్థితికి వెళ్ళేసరికి నీకు ఇంతకుముందు ఎక్కడెక్కడ తన్మయత్వం పొందినావో ఆ రూపం నీకు మళ్ళీ వస్తుంటుంది. నువ్వు కొన్ని ప్రదేశానికి వెళ్తుంటాము, ఆ రూపాలు చూసి జమిట్ల జన్మలో అక్కడ తన్మయత్వం చెందిపోయినావు, ఆ తన్మయత్వం ఒకసారి వస్తుంటుంది. ఇది నీకు సంస్కారం తన్మయత్వం ఎక్కడి నుంచి వస్తుంది? నీకైతే తన్మయత్వం రాలేదే, నీకు ఆ రంగు కనబడలేదంటే నీ ధ్యానం సరిలేదు అంటుంది వాళ్ళు. అర్థమైందా? అది ఏమో కొట్టుకొడుతుంది వాళ్ళందరికీ ఇప్పుడు దెబ్బ. అర్థమైందా? అయ్యా నీకు నేను నిత్యానుభవ రూపంను, నాకు సంపాదించిన అనుభవం ఏమీ లేదు, ఏ రంగులో నాకు అవసరం లేదు. అర్థమైందా? అది నీకు ఏదో కొంత వర్ణం చేస్తారు. జ్వాలమాల కులం భాతి విశ్వస్యాయతనం మహతం సంతదగం శిలాభిస్థలం భక్త్య ఆకోశ సన్నివం తస్యాంతే సుశ్రేగం సూక్ష్మం తస్మిన్ సర్వం ఏది తస్య మధ్య అది మామూలు. కాబట్టి చెప్పేసి ఇటు నియమమును అంగీకరింపనిచో జ్ఞానికి స్వేచ్ఛాచారము ప్రసక్తమవుని. ఏవయ్యా ఒక నియమం లేకపోతే జ్ఞానికి స్వేచ్ఛాచారం అయిపోతుంది కదా. అప్పుడు కూడా మళ్ళీ అదే ఏమి మంచి సరైందా అనంతరం శంక అని చెప్తున్నాడు. వ్యవహారో లౌకికోవా శాస్త్రీయోవా అన్యథాపివా మమా కర్తురలేపస్య యథారబ్ధం ప్రవర్తత. అయ్యా కర్త కానట్టియు భోక్త కానట్టియు లోకసిద్ధము కాని శాస్త్రసిద్ధము కాని మరొక విధము కాని వ్యవహారము యథారబ్ధం. నేను ప్రారుబ్ధానుసారముగా నడుస్తుంటాను. నేను కర్తనుగాను భోక్తనుగాను. అర్థమైందా? ప్రారుబ్ధానుసారంగా నా వ్యవహారం ఎట్లుందో ఉండనేమో, అది నాకేం బాధలేదంటున్నా.
ఇది సామాన్యమా అబ్బో అర్థమైంది కదా. ఇది కర్తని కాదు భోక్తని కాదు. అంటే నేను కర్తనని వీడుకోగల అన్నా నేను కర్తను కాదంటాడు. ప్రారంభవశాత్తు నేను అక్కడ కర్తను కావాల్సింది కర్తనయ్యాను, భోక్తను కావాల్సింది భోక్తనైనాను. కాబట్టి అది నాకు బాధకమేమి కాదు. అర్థమైందా? కాదు. అది ఇతడు నిజము చెప్పి ప్రౌఢవాదముతో సమాధి ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. ఇది చెప్పినాడు కానీ ఇప్పుడు దాంట్లో వాదవృద్ధి చెప్పబోతున్నాడు. అంటే అయ్యా అథవా కృతకృత్యోపి లోకానుగ్రహ కామ్యయా శాస్త్రీయైనైవ మార్గేణ వత్తేహం కామమక్షతే ముందు చెప్పేశాడు. ఇప్పుడు చెప్తున్నాడు అథవా అంటే ఒకవేళ అంటే ఏమిటి? ఆ వ్యవహారం ఎట్లు నాకు బాధకం అనేది అన్నాడు. ఒకవేళ నేను మరలా వ్యవహరించిన ఆ వ్యవహారం ఎట్లుంటే నాకు బాధ లేదు అన్నాడు. అథవా అంటే ఒకవేళ నేను వ్యవహారంలో దిగినా అది నాకు తప్పులేదు అన్నాడు. నేను ఎటులు వర్తించడం తప్పులేదు అన్నాడు. నేను ఏ విధంగా వర్తించినా అది మాత్రం తప్పు కాదు. ఎందుకు? లోకానుగ్రహం కొరకు వర్తించారు. అర్థమైంది కదా? నాకేమి నష్టం అన్నాడు. అర్థమైందా? అందులో ఇంక శాస్త్రీయముగానే అని ఒక పదం వేసినాడు. ఆ శాస్త్రీయ మార్గం నందు వర్తించినదా తదభిమానం వల్ల నీకు వికారం కలుగదా? చూసినా మళ్ళీ అయ్యా ఒకవేళ శాస్త్రీయ మార్గంలో కూడా నేను వర్తిస్తాను, ఒక నా ఇష్టం వచ్చినట్టు వర్తిస్తే మళ్ళీ నీకు అది ఆ శాస్త్రీయ మార్గం వర్తిస్తే దాన్ని నీకు అభిమానం ఉంటుందా లేదా? నేను శాస్త్రం ద్వారాగా ఏమి ఇలా నేను అనుభవిస్తానే శాస్త్రీయాన్ని తప్పకుండా నేను చేస్తున్నాను కదా, మళ్ళీ నీకు ఒకటి వస్తుందా లేదా? అర్థమైందా? అంటే అని తను చెప్తున్నాడు. దేవార్చన స్నాన శౌచ భిక్షాదో వర్తతాం వపు సారం జపతు వాక్తద్వత్పఠత్వాం నాయమస్తకం విష్ణుధ్యాయతు ధీర్యధ్వా బ్రహ్మానందే విలీయతాం సాక్ష్యహం కించిదప్యత్ర న కుర్వేనాపి కారయే అని ఇస్తున్నాడు. ఏమి మొత్తం శరీరము ఒకసారి దేవార్చన స్నాన అంటే దేవతా పూజ్య స్నానము ఇత్యాది ఉంటాయి, చేయిస్తుంటారు. శౌచం మృతికాయ శౌచాధికం చేస్తాడు, భిక్ష చేస్తూ ఉంటుంటాడు, ఈ మొదలవాడిని ప్రవర్తిస్తుంటాడు, వాగేంద్రియ ద్వారాగా జపం చేసి లెక్కిస్తూ చెప్పిస్తూ ఉంటుంటాడు. ఇంకా అటువంటి ఆమ్నాయ మస్తకం వేదాంతాన్ని పఠిస్తూ ఉంటుంటాడు. దిబుద్ధిం అలాగే విష్ణుమూర్తి ధ్యానం చేస్తూ ఉంటాడు. అట్లుగాక బ్రహ్మానంద నిమగ్నం అవుతుంటాడు. అయితే దీనికి అంతకను తటస్థముగా చూచేవాడని కానీ కొంచెమైనను నాకు దీని సంబంధం ఏమి పూజలు చేస్తారు, హోమాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు. అర్థమైందా? అన్ని చేస్తూ ఉంటుంటాడు. ఇది వ్యవహారం ఉంది, వ్యవహారం అని చేస్తుంటాడు. చేసినా సరే దానికి అది ఫలితాన్ని చెప్తున్నాడు. ఏవంచ కలహ కుత్ర సంభవేత్ కర్మిణో మమ విభిన్న విషయత్యేన పూర్వాపర సముద్రవతు. ఇది ఇట్లుండగా కర్మానుష్ఠాన పరునకు నాకును కర్మానుష్ఠం చేసిన వారికి నాకును భిన్న భిన్న విషయములు కలవారుగుడి చేత పూర్వాపర సముద్రం అంటే ప్రాక్ సముద్రం పశ్చిమ సముద్రం వలె వివాదం ఏమి సంభవిస్తుంది? ఒకవేళ కర్మానుష్ఠానం చేసేది వారి విషయం వేరు, ఆత్మానుష్ఠానం చేసేది నా విషయం వేరు. ఇదంటికి మాకు వివాదమే లేదు. కర్మానుష్ఠానములో తారతమ్యంగా ఏదైనా నేను దానికి చేస్తే అది వివాదం వస్తుంది. కానీ కర్మానుష్ఠాన ప్రక్రియ వేరు, ఆత్మానుష్ఠాన ప్రక్రియ వేరు. ఈ రెండింటికి వివాదమే లేదు అంటున్నాడు. అర్థమైందా? అది అందుచేత కర్మికుని జ్ఞాని గల విషయ భేదాన్ని స్పష్టపరుస్తూ ఉన్నారు. పూర్వాగ్దీషు నిర్బంధ కర్మిణో నతు సాక్షిణి జ్ఞానిన సాక్ష్యలేపత్రి నిర్బంధో నేతరత్రహి చెప్పేశాడు. చక్కగా ఎవడైతే కర్మానుష్ఠాన పరులకు శరీరము, వాక్కు, అలాగనే మనస్సు,
ఇవి నిర్బంధం కలదు. అంతే కదా. కర్మానుష్ఠానానికి మనకి ఇలా కర్మ యజ్ఞం కూర్చొని ఇలాగ ఊరుతుంటే ఒప్పుకుంటాడు. నేను నిత్యం కూర్చోమని చెప్తాడు. అర్థమైందా? నువ్వు అటు ఇవ్వడానికి వదలు. నువ్వు అలాగే ఇవ్వాలి. ప్రాణం వడ్డించినప్పుడైతే ఈ తిరక్కిల కొట్టించా. ఇదేస్తే అందరూ చెప్తానే చచ్చిన వాడికి ఎలా కొట్టించాలి, బయట ఎలా కొట్టించాలి. అయినా అది జ్ఞాపకం ఉంటుంది ఎవరికైనా. అర్థమైంది? ఎవరికైనా చచ్చిన బయట వాళ్ళకి ఎలాగేయాలి. అది కర్మానుష్ఠానం అంతే. తర్వాత ఇవన్నీ లేదు. జ్ఞానికి ఇంకేమో జలగొట్టిస్తే కంప జలగొట్టించడం ఒకటే. కానీ అనుష్ఠానంలో ఇప్పుడు ఏమంటే ఆ కుర్చీలో మనం కూర్చుంటాడు. ఇలా పోయినది అంటే కర్మానుష్ఠానంలో ఈ నిర్బంధాలు ఉన్నాయి. జ్ఞానానుష్ఠానానికి నిర్బంధం అది లెక్క. అది చెబుతున్నాడు. కర్మ అంటే ఇప్పుడు ప్రోక్ష అంటే ప్రోక్ష చేయవలసిందే. అర్థమైందా? అగ్గిలో మొక్క చూపెట్టవలసింది. చూపెట్టబట్టి ఏమొస్తుంది? కాదు కర్మ. అది కర్మ అనుష్ఠానం. అది ఆ విధంగా కర్మానుష్ఠానం పనులకు శరీరము, వాక్కు, మనసు ఎందు నిర్బంధము కలదు. సాక్షి ఏంటి? నిర్బంధం లేదు. సాక్షికి నిర్బంధం. జ్ఞానికి సాక్షి యొక్క నిర్లేపత్వమునందే నిర్బంధము కానీ, అర్థమైందా? జ్ఞానికి సాక్షి యొక్క నిర్లేపత్వమునందే నిర్బంధం. అంటే నిర్లేపంటే సాక్షికి ఏది అంటది. సాక్షికి ఏది అంటది. కానీ శరీర ఆత్మనస్సు పట్టుదల మాత్రం లేదు. కనుక కర్మిజ్ఞానులిద్దరికీ విభిన్న విషయంలో అవుతారు. జ్ఞానికి ఏం మొక్క చెప్పాడు? జ్ఞానికి సాక్షి యొక్క నిర్లేపత్వమునందే నిర్బంధం కానీ శరీర వాంగ్ మనసు పట్టుదల. అంటే ఏంటి సాక్షి యొక్క నిర్లేపత్వం అంటే? సాక్షి దీన్ని అంటడు, ఆ విధంగా ఈయన దీన్ని అంటాడు. లేపమంటే అంటుకోవడం, నిర్లేపమంటే అంటుకోకుండా ఉండడం. ఆయనకి అదొక్కటే అంతే. సాక్షిని నాకేమీ లేదు అనుకున్నాను. అంతేగాని శరీర వాంగ్ మనసు పట్టుదలానికి లేదు. అలాంటి పట్టుదల కర్మిష్టికి మాత్రం. శరీరము పట్టుదల ఉండాలి, వాక్కు పట్టుదల ఉండాలి, మనస్సు పట్టుదల అక్కడ ఉండాలి. అంతే. జపం చేశాము, జపానికి అది దేవత ఎవరు? విష్ణుమూర్తి అనుకో. ఎవరు మనస్సు పట్టుదల అక్కడ ఉండాలి. జపం పట్టుదల ఉండాలి. ఆ శరీరం కూడా ఏమి ఒక్కొట్ట ఉండాలి. అంతే కదా. ఇప్పుడు జపం చేసినప్పుడు కొంతమంది నిద్ర వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఇలా అవుతారు. ఇది నియమం. అది నియమంగా ఒక జప సిద్ధి, ఒక కర్మ రావాలి అంటే స్ట్రైట్ గా కూర్చోవాలి. మనస్సులో ఆ విష్ణుమూర్తి తప్ప అన్నింటినీ చూడకూడదు. ఆ వాక్కు ద్వారాగా ఇంకో మాట రాకూడదు. అర్థమైందా? ఇంకా నీ బంధం కానీ సాక్షిదే ఉండి నాకే నీ బంధం అని చెప్తున్నాడు. ఇది అనమాట. అందుచేత ఇది విషయం. ఈ విషయాలన్నీ మనకి తెలుసుకొని ఆ టైం వచ్చినప్పుడు ఇటువంటి పరిస్థితులకి ఇవన్నీ తోడ్పడతాయి. తెలుసుకోవాలి కదా. లోకంలో చిత్తప్రజ్ఞుడు అంటే ఎలాంటి వాడు, జ్ఞాని అంటే ఏమిటి. ఒక్కొక్కసారి వ్యవహారం వాళ్ళు ఉండేటప్పుడు స్నానం లేక సంజయం లేకుండా వాళ్ళని మనం నేను స్నానం లేదు కాబట్టి నీ భోజనం పెట్టమని మాట మనము అనుకోవాలి. అంతే కదా. స్నానం ఉందో లేదో ఆ టైం వాళ్ళు ఇలాగే చెప్పాడు అవుతుంది స్నానం పానం ఎప్పుడు ఎక్కడ దొరికానో లేకపోతే పడుకోవడం. అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని గమనించుకోవడానికి ఒక మనకి తోవ. ఇక మనం అటువంటి స్థితికి వచ్చినప్పుడు మనం ఏ విధంగా చేయాలనేది కూడా ఇది కావాలి. అందుచేత ఈ విధంగా అటువంటి తత్వాన్ని చక్కగా మనకు ఆ భగవంతుడు అనుగ్రహిస్తుందా. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.